నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. లోకేష్ గారు విద్యార్థుల పట్ల మరో ముందడుగు వేశారు. ఆయన ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో కూడా నేను నిరుద్యోగ భృతిని తగ్గిస్తాను, అంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా చేస్తాను అని ప్రామిస్ చేశారు. ఈ ప్రామిస్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తూ రావడం మనందరం చూస్తున్నాం. అయితే ఇప్పుడు విద్యార్థులకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా కౌశలం యాప్ అనేది ముందుకు తీసుకొచ్చారు. అసలు ఈ కౌశలం యాప్ ఏంటి, దీనికి విద్యార్థులకి సంబంధం ఏంటి, అలానే ఆయన చేసిన ఏదైతే ప్రమాణం ఉందో అది నెరవేర్చుకునే దిశగా ఈ యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీ రాష్ట్రం ప్రభుత్వం కౌశలం అనే యాప్ని తీసుకొస్తున్నట్లు ప్రస్తుతం అయితే సమాచారం ఉంది. అయితే దీనివల్ల విద్యార్థులకి చాలా ఉపయోగం ఉంటుంది. అలానే లోకేష్ గారు ఏదైతే జాబ్స్కి సంబంధించి ప్రామిస్ చేశారో దాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఇది దోహదపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఈ యాప్ ఏంటి, అసలు దానికి దీనికి ఉన్న ఇంటర్లింక్ ఏంటి? యాక్చువల్గా ఈ యాప్ మీద నేను ఒక వీడియో చేశాను. ఓకే. చేస్తే దాదాపుగా 15 లక్షల మంది చూశారు ఇన్స్టాగ్రామ్. 15 లక్షల మంది. ఏంటి కౌశల్యం ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. నాకు ఆ వివరాలు కావాలని, ఆ లింక్ కావాలని, కొంతమంది జాబ్స్కి ఎలా అప్లై చేయాలి దాంట్లో అని చెప్పి ఇలా రకరకాలుగా నాకు గత 15 రోజుల క్రితం నేను వీడియో చేస్తే దాంట్లో ఇన్స్టాగ్రామ్లో పెడితే దాదాపు 15 లక్షల మంది చూశారు. సో నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం ఉపయోగపడేలాగా సమాజానికి జర్నలిస్ట్గా మనం ఎంతోకంత చేయాలి. పూర్తిగా చేయలేకపోయినా ఎంతోకంత చేయాలి మన వంతుగా. ఖచ్చితంగా యూత్ని రైట్ వేలో తీసుకెళ్ళడానికి మన పాత్రని మనం కూడా పోషించాలి. అంతే తప్ప మురికి రాజకీయాలు వాళ్ళట్టన్నారు వీళ్ళట్టన్నారు అనేది అది కామన్ వెళ్ళిపోతుంటాయి. అది కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఈ మధ్యకాలంలో ఇన్ఫర్మేటిక్ వీడియోస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. దాంట్లో ఒకటి కౌశలం యాప్. ఏంటి కౌశలం యాప్ అని అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే ఈ యాప్ నిర్వహిస్తుంది. AP.gov.inలోకి వెళ్తే మీకు ఈ యాప్ దొరుకుతుంది. దాంట్లో మీరు లాగిన్ అవ్వాలి. ఎలా లాగిన్ అవ్వాలి ఏంటి అనేది దాంట్లో పోతే తెలుస్తుంది. ఇప్పుడు ఇవాళ యాప్ లాగిన్ కావడం అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఓలా యాప్ని లాగిన్ అవుతున్నాం కదా, లాగిన్ అప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ అడుగుతుందో అదే అడుగుతుంది. కాకపోతే అదనంగా ఏం అడుగుతుందంటే మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏం చదివారు, మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఒకవేళ మీరు ఏ ఎంటెక్ చేశారు, మీరు ఆ ఎంటెక్ సరిపోయిన విధంగా ఆ స్థాయి జాబ్ లేదు అది కూడా మెన్షన్ చేయాలి. ఆ స్థాయి జాబ్ లేదనుకోండి అది మెన్షన్ చేయాలి. మీ స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ ఏంటి అనేది కూడా దాంట్లో ఉంటుంది. మీ స్కిల్స్ ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఇలా లోకేష్ గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి విద్యాశాఖ మంత్రి 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు ఆ యాప్లో. 24 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ యూత్ నిరుద్యోగులు అనుకోండి, లేదంటే కాలేజీలో 3rd ఇయర్ 4th ఇయర్ చదివే వాళ్ళు అనుకోండి, బీటెక్ వాళ్ళు కానీ, లేదా ఎంబీఏ వాళ్ళు కానీ, బీబీఏ వాళ్ళు కానీ, ఎవరైతే ఏమి చదువుకున్నటువంటి వాళ్ళు దాంట్లో 24 లక్షల మంది ఇప్పటి వరకు గత వారం రోజుల నుంచి 24 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు. ఇంతకుముందు మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఉండేది. ఇది గవర్నమెంట్ వైపు నుంచి ఒక డిపార్ట్మెంట్ ఉండేది. ఈ ప్రైవేటు కంపెనీలు వచ్చిన తర్వాత దాని ప్రాధాన్యత తగ్గిపోయింది. అప్పుడు ఏం జరిగేదంటే చదువుకున్నటువంటి ప్రొఫైల్ మొత్తం చేసి రిక్వైర్మెంట్ ఎక్కడైనా కంపెనీల్లో ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన అవసరం ఉంటే వాళ్ళు ఇమీడియట్గా కాల్ లెటర్లు పంపించేవాళ్ళు. అప్పట్లో జాబులు కొరత అప్పుడు జాబ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి అలాంటిది పెట్టారు వాళ్ళు. కానీ ఆ తర్వాత జాబులు కొరత కదా, జాబులు లేని పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ అయింది, అంత అయింది. అయితే ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ క్రమంలో ఏ కంపెనీలో ఏ జాబ్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకోలేం. ఎందుకంటే కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి, కొన్ని లక్షల కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలకు సరిపోయేటటువంటి ప్రొఫైల్ ఏం కావాలి, ఆ కంపెనీ ఎలాంటి వాళ్ళని కావాలనుకుంటుంది, ఇదంతా ఎత్తుక్కోవాలంటే మనకి చాలా పని. కానీ కౌశలం యాప్లోకి వెళ్తే మీ ప్రొఫైల్కి తగినటువంటి కంపెనీ సజెస్ట్ చేసి మీకు ఇస్తుంది. విత్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం డేటా అనలైజ్ చేసేసి మీకున్నటువంటి స్కిల్స్ కానీ, మీ క్వాలిఫికేషన్స్ కానీ,
మీకు ఇంట్రెస్ట్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ ఫామ్ మీరు నింపగలిగితే నింపిన తర్వాత మీకు మొత్తం మీ సజెషన్స్ వస్తాయి. మీకు మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అని చెప్పి. ఇన్ కేస్ మీ దగ్గర స్కిల్ లేదు, స్కిల్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా అక్కడ దాంట్లో ఉన్నాయి. అదే యాప్లో స్కిల్ డెవలప్మెంట్ మీకు ఎక్కడ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఉంది అక్కడ. అంటే మీకు కంపెనీలు ఉన్నాయి, దాంట్లో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ కంపెనీకి ఏం కావాలో మీరు తెలుసుకునే అవకాశం ఉంది. ఇన్ కేస్ మీరు అప్ టు మార్క్ లేకపోతే మీకు ట్రైనింగ్ అవ్వడానికి ఉన్నారు. తర్వాత ఇంటర్వ్యూస్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఐటీ శాఖ పనిచేస్తుంది. అంటే ఆల్ ఇన్ వన్, ఒకే దాంట్లో ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇది ఒక ఎత్తు అయితే, లోకేష్ గారు మంగళగిరిలో స్కిల్ ఆడిట్ అని ఒకటి చేశారు. ఫస్ట్ టైం ఇండియాలో స్కిల్ ఆడిట్ అని చేశారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించినట్టు వివరాలు, ఒక ఎక్స్ ఉన్నారనుకోండి, ఆ ఎక్స్ ఏంటి, ఏం చేస్తున్నారు, ఏం చదివాడు, అతనికి ఏం స్కిల్ ఉంది, అగ్రికల్చర్లో స్కిల్ ఉందా, లేదా ఎలక్ట్రానిక్స్లో స్కిల్ ఉందా, లేదంటే ఆటోమొబైల్ స్కిల్ ఉందా, లేదంటే ఎలక్ట్రానిక్స్లో స్కిల్ ఉందా, ఇలా ఎక్కడ స్కిల్ ఉంది అనేది కూడా వాళ్ళు స్కిల్ ఆడిట్ చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ యాప్లోనే పొందుపరిచారు. సో కౌశలం యాప్ అనేది ఇవాళ ఉద్యోగస్తులకి ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ మొబైల్లోనే, వాళ్ళ కంప్యూటర్లోనో వాళ్ళ మొబైల్లోనో జాబ్స్ని సెర్చ్ చేసుకునే అవకాశం లేకుండా మీకు వరుసగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మింత్రా యాప్ ఉంది, అందరికీ తెలుసు, యూత్కి తెలుసు. ఆ మింత్రా యాప్లోకి వెళ్ళిపోయి మీకు కావాల్సినటువంటి డ్రెస్సులు మీరు సెలెక్ట్ చేసుకుంటారు. కలర్స్ ఉంటాయి కదా, ఏ కలర్ కావాలో చూసుకుంటాం, సైజ్ కావాలంటే చూసుకుంటాం, ఇవన్నీ చూసుకుంటాం. సేమ్ అలానే అన్ని ఆప్షన్స్, మీరు ఐటీ సెక్టరా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరా, లేదంటే ఎలక్ట్రానిక్ సంబంధించిందా, దేంటి అన్ని ఆప్షన్స్ తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ మనం కారు కొనాలంటే మనం కంపెనీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ వస్తాయి, అవునా? ఆ కంపెనీలు మొత్తంలో ఏ కంపెనీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, తర్వాత నీకు ఏ మోడల్, నువ్వు ఏ బడ్జెట్లో, ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత లాస్ట్లో మీరు ఎన్ని రోజుల్లో కొనాలనుకుంటున్నారు, ఇమీడియట్గానా, లేదా 1 month లేదా 2 months, ఇవన్నీ ఉంటాయి. సేమ్ అలానే మీ ప్రొఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇదిగో ఇంత ప్యాకేజీలో నాకు కావాలి అని ఇస్తారు. సో మీ ప్యాకేజీకి, మీ స్కిల్కి, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజీకి, మీ చదువుకున్న చదువుకి ఏ సూటబుల్లో అంతవరకు చూపిస్తుంది. క్లియర్గా కంపెనీలు చూపిస్తాయి. మీరు సపోజ్ మీరు ఎలిజిబుల్ కానీ కంపెనీలు చూపించరు. మీకు ఏదో శాలరీ నాకు 5 లక్షలు కావాలన్నాను అనుకోండి, అది సజెస్ట్ చేసింది, మీకు 5 లక్షలు కావాలంటే మీ క్వాలిఫికేషన్లో ఇదిగో ఈ కోర్స్ చేయండి. మరి ఈ కోర్స్ చేయాలంటే నేను ఎక్కడ చేయాలి, ఇదిగో పలానా చోట, అక్కడే ఉంటుంది, ఇదిగో పలానా చోట మీరు ఈ కోర్స్ చేయండి. జాబ్కి సంబంధించి జాబ్ మేళాలు పెడుతున్నారు సంక్రాంతి సందర్భంగా. సంక్రాంతి నుంచి జాబ్ మేళాలు పెడుతున్నారు. ఆ జాబ్ మేళాలు ఏంటి, బై పర్సన్ కాదు, దీంట్లోనే వర్చువల్గా పెడుతున్నారు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళవసరంలా, నీ మొబైల్ చూసుకుని నీ మొబైల్ తోటే నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, నీ స్కిల్ ఏంటి, నీ శాలరీ ఎంత, నీకు ఏ కంపెనీ కావాలి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఒకవేళ ఇన్ కేస్ స్కిల్ అప్డేట్ చేయాలంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఇదిగో పో అక్కడ పోయి స్కిల్ డెవలప్ చేసుకుని ఇదిగో నెక్స్ట్ మంత్ మళ్ళీ అటెండ్గా. సో మొత్తం మన దగ్గర కంప్లీట్గా మన మొబైల్లో మన జాతకాన్ని, మన ఫ్యూచర్ని, మన జీవిత భద్రతని ఉంచారు కౌశలం యాప్. సో ఈ కౌశలం యాప్లో ఇప్పటివరకు 24 లక్షల మంది రిజిస్ట్రేషన్ అయ్యారు, ఇంకా అయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ దగ్గర నుంచి మొత్తం దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరైనా చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ 10th క్లాస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, నిరుద్యోగులుగా ఉండేటువంటి ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా సరే. అంటే మీకు సజెస్టబుల్ జాబ్ ఇస్తారు. నువ్వు చదివిన 5వ తరగతి నాకు ఐటీ జాబ్ ఉంటే కుదరదు, ఓకే ఇస్తారు. ఎప్పుడు నువ్వు ఇదిగో ఈ స్కిల్ నేర్చుకో అని అంటే, ఆ స్కిల్ కనుక నువ్వు అప్ టు మార్క్ నేర్చుకుంటే అప్పుడు నీకు వాళ్ళే ఇంటర్వ్యూ పెడతారు. సో కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఈ కౌశలం యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వస్తుంది. రేపు మాపో దాన్ని క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా యాడ్ చేస్తారు. హై స్పీడ్ తోటి వస్తుంది మీకు కావాల్సింది. ఇంతకుముందు ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గ్రోకో లేకపోతే జెమినీ ఐకో లేదంటే చాట్ జీపీటీకి వెళ్ళామనుకోండి, సెర్చ్ చేస్తూ ఉంటుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 2-3 సెకండ్లు తీసుకుంటుంది.
రాబోయే రోజుల్లో దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ కౌశలం యాప్ని క్వాంటమ్ కంప్యూటర్స్ దానికి యాడ్ చేస్తే విత్ ఇన్ సెకండ్ కన్ను మూసి కన్ను తెరిసే లోపల నీ ముందు మొత్తం నీకు సంబంధించినటువంటి కంపెనీలు కానీ నీకు సంబంధించినటువంటి సజెషన్స్ కానీ అన్నీ వస్తాయి. అది కౌశలం. ఆ కౌశలం యాప్తో పాటు సంక్రాంతి నుంచి జాబ్ మేళాలు ఉంటున్నాయి. 24 లక్షల మంది ఇప్పటికి రిజిస్టర్ అయ్యారు. రాబోయే రోజుల్లో 20 లక్షల మందికి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఏదైతే లోకేష్ గారు చెప్పారో అది నెరవేర్చడానికి ఈ రకమైనటువంటి ప్లాట్ఫామ్ని ఆయన డిజైన్ చేశారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.